గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరే అన్నారు, యాక్చువల్గా రోజా గారు బయట కూడా ఒకటి చూపించారు. అందులో ఆవిడ అన్నది భగవంతుడితో పెట్టుకుంటే ఎవరికి భవిష్యత్తు ఉండదు అని. మంత్రిగా ఉన్నప్పుడు భగవంతుడు సన్నిధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్న పాపానికి నగిరి కూడా గెలవకుండా చేశాడు భగవంతుడు. ఆ మాటకు వస్తే ఈరోజు కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీయో లేకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు. రోజా గారు కష్టాల్లో ఉంది. ఆవిడ బాధ వినే పరిస్థితిలో ఎవడూ లేడు అక్కడ. కనీసం అప్పుడప్పుడన్నా సరే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి మీడియా సమావేశాలు పెడితే అప్పటికన్నా సరే రాష్ట్రంలో రోజా అని ఒక ఆవిడ ఉంది అని గుర్తుపెట్టుకునేదానికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించో, ఆయన వ్యక్తిగతం గురించో, ఆయన రాజకీయ జీవితం గురించో, లేకుంటే తెలుగుదేశం పార్టీ గురించో, చంద్రబాబు గారి గురించో మాట్లాడే కనీస నైతిక విలువలు రోజా గారికి లేవండి. వర్మ గారు, నేను ఒక విషయం చాలా స్ట్రైట్గా చెప్తాను సార్, ఇటువంటి వ్యక్తుల గురించి మనం మన ఛానల్లో మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే సార్, రోజా అని ఒక ఆడపడుచు గురించి, ఆడపడుచు అనే దానికి కూడా అసహ్యంగా ఉంది ఆవిడ ఈ మధ్య మాట్లాడే భాషలకి. ఎందుకంటే మొన్న ఏ గోశాల దగ్గరికి అయితే వెళ్ళి ఆవిడ ఒక టైప్ ఆఫ్ భాష మాట్లాడింది. ఆ భాష మళ్ళీ నేను మాట్లాడలేను, చాలా వరస్టిక్ కూడా ఉంటుంది. ఆడపడుచులు ఎవరు కూడా అటువంటి టైప్ ఆఫ్ భాషలు మాట్లాడరు. వైసీపీలో ఏం మాట్లాడారు అంత అసహ్యంగా ఉండి భాష? సార్ ఆ రోజు ఆవిడ కూర్చొని ఏం మాట్లాడింది సార్ అక్కడ? ఆ బైట్స్ మీ దగ్గర కూడా ఉంటాయి, నేనైతే మాట్లాడారు. ఆ బైట్స్ మీ దగ్గర ఉంటాయి సార్, నేనైతే చెప్పను సార్. ఇప్పుడు ఆవిడ ఒక మహిళ ఉండి మహిళలకు సంబంధించి అదే భాష. ఇప్పుడు నేనేమన్నాను, ఆ మాటలు మనం మాట్లాడకూడదు వర్మ గారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొడాల నాని లాంటి వాళ్ళు, వాళ్ళ వంశీ లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, అంబట్ లాంటి వాళ్ళు అనేక మంది బూతులు మాట్లాడారు సార్. వాళ్ళంటే మగాళ్ళు, వీళ్ళకి ఈ విధంగా మాట్లాడుతున్నారు పనికి మనలో లాగా అనుకోవాలి. ఆవిడ ఆడపడుచు సార్. ఒక ఆడపడుచు అయి ఉండి వెధవలు దానికి ముందు ఒకటి యాడ్ చేసి మాట్లాడింది ఆవిడ. అంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ శలవమణి గారు కూడా అదే మాట మాట్లాడొద్దు ఆవిడ. దిగజారి మాట్లాడంటే మేము కూడా భాష మాట్లాడొచ్చు కదా వర్మ గారు. కాబట్టి ఈరోజు రోజా గారు లాంటి ఒక క్యారెక్టర్ గురించి మనం టీవీలో చర్చించి ఆవిడ గురించి మాట్లాడుకొని అవసరం లేదు సార్. నేను సింపుల్గా చెప్పా, రోడ్డు మీద గజరాజు వెళ్తుంటే ఓర కుక్కలు మురుగుతాయి, మురిగే ఓర కుక్కల గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. స్వీట్ అండ్ సింపుల్. రెండు, ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు గారి విషయం, ఆయన సస్పెండ్ చేశారు. ఆయన సస్పెండ్ చేయడానికి గల కారణం ఒకటే, ఈ మధ్య ఆఫ్ ద